హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి అసలు రోజు మంచి మంచి కలెక్షన్స్ కదండి, చాలా బాగున్నాయి. ఇదైతే మంచి డిజైనర్ పీసెస్ అనమాట. చాలా బాగుంది, మంచి బొటిక్ స్టైల్ అనమాట. అందరి దగ్గర ఏమి ఇలాంటి డిజైన్స్ దొరకవండి. మంచి మంచి షోరూమ్స్లోనే వాటిలోనే ఉంటాయన్నమాట. చాలా బాగున్నాయి. సో ఇట్లా నేను వేసుకుంది ప్యూర్ ఆర్గన్స్ అనమాట. సో దీంతో ఈ ప్యూర్ ఆర్గన్స్ వచ్చాయి, ప్యూర్ మోడల్ క్రేప్ కూడా వచ్చింది అనమాట. ప్యూర్ మోడల్ క్రేప్, అది కూడాను మంచి లేటెస్ట్ డిజైన్, చాలా బాగుంది. ఇంకొకటి డుపియాన్ సిల్క్ మీద హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి, చాలా బాగుంది. డుపియాన్ సిల్క్ కూడా కాదు, అది మంచి క్రేప్ ఫ్యాబ్రిక్ లాగే ఉంది. భలే ఉన్నాయిలేండి శారీస్. అయితే చూపిస్తాను చూడండి, మిస్ చేసుకోవద్దు. ధృతి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంటుంది, ఫాలో అయిపోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కలర్స్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది, అది ముందుగానే చెప్తున్నాము. వీడియో చూసుకొని పర్చేస్ చేయండి. క్లియర్గా ఎలా ఉంది ఏంటనేది అంతా క్లియర్గా చెప్తున్నాం కదా. ఇంకా లైక్ చేయండి, చక్కగా లెస్ అవుతుంది కూడా, మనకి 50 రూపీస్ లెస్ అవుతుంది. లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇంకా మొదలు పెట్టేద్దాం ఈ సారీ తోటి. ఇది ప్యూర్ ఆర్గన్జా అండి. మీకు ఆర్గన్జా అనేసరికి చాలా మందికి అమ్మో ఆర్గన్జా నా వద్దండి అంటారు. ఎందుకంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బట్ మేనేజబులే అనమాట. సెల్ఫ్ కలరే బ్లౌజ్ చక్కగా మేనేజ్ చేస్తున్నామండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా ఎత్తి పెట్టేస్తుంది అనుకుంటారు అందరూ, ఇలా నిల్చుంటుంది. అది ఎందుకు నిల్చుంటుంది అంటే ఇమిటేషన్స్లో వచ్చేవి అయితేనే అలా నిల్చుంటాయండి. టిష్యూస్ ఒకటి, ఆర్గన్జాస్ ఒకటి, ఇమిటేషన్స్ అయితేనే అట్లా నిల్చుంటాయి. ప్యూర్కి ఎప్పుడు మనకి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అసలు ప్యూర్లో ఆర్గన్జాలు, చినాన్స్, షిఫాన్స్ అవి వాడాము అంటే ఏదైనా సరే ప్యూర్ అలవాటు పడ్డాము అంటే ఇంక ఇమిటేషన్స్ కట్టలేము అండి. అంత బాగుంటుంది ఫీల్ అయితే. దాని మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుంది, బడ్జెట్ కూడా అలాగే ఉంటుంది. సో ఇది కూడా ప్యూర్ అనమాట, ప్యూర్ ఆర్గన్జా. నేను ప్యూర్ ఆర్గన్జా 3000 4000 చూపిస్తే ప్యూర్ కాదేమో అనుకుంటారు, బట్ ఏంటంటే మన దగ్గర అన్నీ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. తక్కువ మార్జిన్ తోటి మనకి హోల్సేల్ ఫార్మాట్లోగా ఇచ్చేస్తున్నాం కాబట్టి, సో అందుకని అది అనమాట. అంతేగాని ఇమిటేషన్ అయితే కాదు. 4000కి ప్యూర్ ఎలా వస్తుంది అని అనుకుంటారేమో అని చెప్తున్నాను. ఇదైతే మంచి ప్రీమియం కలెక్షనే అనమాట. ఇవే మనకి బయట ఎక్కడైనా సరే 6000 అట్లా ఉంటాయండి. సో మనకి 4000లోనే వస్తుంది అనమాట. చాలా బాగుంది, మంచిగా డిజిటల్ ఆర్ట్ పికాక్ డిజైన్ అనమాట. ఇది చూసారా, స్కేలపింగ్ కూడా సెల్ఫ్ బ్లాక్ కలర్ థ్రెడ్ తోటే హైలైట్ చేశారనమాట. మళ్ళీ స్కేలపింగ్ బార్డర్. స్కేలపింగ్ అంటే లీవ్స్ ఎట్లా వెళ్తే అలా కొమ్మల్లాగే కట్ చేసి స్కేలప్ అనమాట. చాలా బాగుంది. ఇలా వస్తుంది అనమాట కట్టుకుంటే. అక్కడక్కడ మళ్ళీ పికాక్స్ కనిపిస్తాయి, చిన్న చిన్న పికాక్స్, పెద్ద పెద్ద పికాక్స్. సో ఇది శారీ నెంబర్ 1 అనమాట. సేమ్ దాంట్లోనే చూపిస్తాను మీకు, చిన్న తేడా ఉంది. ఇది పళ్ళు, అంతా సెల్ఫ్ కలర్ రన్నింగ్ లాగే వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంది, మంచి కూర ఆర్గన్జా అనమాట. డిజిటల్ ఆర్ట్ చాలా బాగా అనిపిస్తుంది. పికాక్ డిజిటల్ ఆర్ట్ అనమాట అంతాను. ఇవి రెండు రెండు పికాక్స్ వచ్చాయి కదండి ఇక్కడ. ఇంకొకటి ఉంది, చూపిస్తాను. ఇది బ్లౌజ్, ప్లెయిన్ కలర్ బ్లౌజ్ వచ్చి ఇట్లాగా బుట్టీస్ వస్తాయన్నమాట. సర్కిల్ సర్కిల్ బుట్టీస్ వస్తాయి. దీంట్లోనే ఇంకొకటి వచ్చేసరికి బ్రౌన్ కలర్, ఎంత బాగుందో అండి. బ్లాక్ ఎంత అందంగా ఉందో బ్రౌన్ కూడా అంతే అందంగా ఉంది. చాలా బాగుంది. ఇంకా ఇందులో ఏ కలర్స్ తీసుకోలేదండి, ఈ 2 కలర్సే తీసుకున్నాను. చాలా బాగా అనిపించాయి. ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా అండి కలర్. ఎవరైనా ట్విన్స్ కానీ సిస్టర్స్ కానీ అట్లాగా ట్విన్నింగ్ చేద్దాం అనుకునే వాళ్ళైతే ఒకళ్ళు బ్లాక్ ఒకళ్ళు బ్రౌన్ కట్టుకోండి, చాలా బాగుంటుంది. మంచిగా ఉంది కలర్, డిజైన్ సేమ్ నేను వేసుకున్న డిజైన్ అనమాట. ఇది శారీ నెంబర్ 2, చాలా బాగుంది. సెల్ఫ్ కలర్ ఎంబ్రాయిడరీ ఇట్లా రావడం, ప్యూర్ ఆర్గన్స్. అసలు హ్యాండిలింగే మీకు అర్థమైపోతుంది, ఇలా ఎక్కడ ఎత్తి పెట్టడం అలా ఏం లేదు. చాలా బాగా అనిపించింది, మంచి ఫైన్ ఫినిషింగ్ వస్తుంది. ట్రాన్స్పరెంట్గా పెద్దగా ఏం అనిపించదండి. సెల్ఫ్ కలరే బ్లౌజ్ కదా ఇది, ఇట్లా బ్లౌజ్ అనమాట. 3999లో ఉంది. మంచిగా హైట్ విడ్త్ అంతా చాలా బాగా వచ్చింది. అక్కడక్కడ మనకి పికాక్స్ డిజిటల్ ఆర్ట్ అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు తెలుస్తుంది. చాలా బాగుంది శారీ అయితే. కడితే బాగుంది కదా అండి. బ్లాక్ అయితే నాకు భలే నచ్చింది పర్సనల్గా. సేమ్ దాంట్లోనే చెప్పాను కదా, చిన్న వేరియేషన్ ఏంటంటే ఇక్కడ 2 పికాక్స్ పెద్దగా వచ్చాయి కదా, ఇందులో అయితే చిన్న చిన్న పికాక్స్ వచ్చాయి అనమాట, అంతే తేడా. అంతా ఒకటే. మంచి బ్లాక్ కలర్, ఇదిగోండి. ఇవి చిన్న చిన్న పికాక్స్, దగ్గర డిజిటల్ ఆర్ట్. భలే ఉందిలేండి. ఇట్లా స్కేలపింగ్ బార్డర్ వస్తుంది, థ్రెడ్ ఎంబ్రాయిడరీ బార్డర్. బాగుంది, మంచి ఆర్గన్జా, ప్రీమియం ఆర్గన్జా. 3999లో ఉంది. పళ్ళు, బ్లౌజ్ బాగుంది.
సేమ్ దాంట్లోనే మళ్ళీ బ్రౌన్ కూడా అలాగే వచ్చింది. ఇది శారీ నెంబర్ 4. చిన్నవి ఒకటి, పెద్ద పికాక్స్ ఒకటి, అంతే అండి. అందుకే డిస్ప్లే అవుతుంది కదా నెంబర్, మనకి ఈజీగా అర్థమవుతుంది. శారీ మీద కూడా నెంబర్స్ వస్తాయన్నమాట. బాగుంది. ఇదిగోండి, మంచి బ్రౌన్ కలర్, చాలా బాగుందండి కలర్ అయితే. మంచి క్లాసీ డిజైన్ అండి, చెప్తున్నాను కదా, చాలా చాలా క్లాసీ డిజైన్ అనమాట. మంచిగా ఉంది. పళ్ళు అండ్ బ్లౌజ్ 3999లో ఉంది. ఫైన్ ఫినిషింగ్, అసలు ఎంబ్రాయిడరీ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. ఫ్రంట్ బ్యాక్ ఒకలాగే ఉంది, అసలు ఏమీ తేడా తెలియట్లేదు అండి. డిజైన్ అయితే చాలా చక్కగా ఉంది, బాగుంది. ఇంకొకటి చూపిస్తాను. ప్యూర్ మోడల్ క్రేప్ అన్నాను కదా అండి, మోడల్ సిల్క్లో అసలు ఇది చూడండి, లేటెస్ట్ డిజైన్. మీరు ఎక్కడ చూసుంటారో ఇలాంటివి. ఓ, మోడల్ అంటేనే చాలా సాఫ్ట్ మెటీరియల్ అనమాట, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ ఏం కాదు, అలా చెప్పి వెయిట్ కాదండి, ఫాలింగ్ మెటీరియల్. ఇదిగోండి, చాలా బాగుంది. ప్యూర్ మోడల్ క్రేప్ డిజిటల్ ఆర్ట్ అనమాట. సో మళ్ళీ ఇట్లా లేస్ బార్డర్ వస్తుంది దీనికి. దీని ప్రైస్ చెప్తాను మీకు, 4200. పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది. ఇది బ్రౌన్ కలర్ అండి, బ్రౌన్ అండ్ ఎల్లో మిక్స్ అనమాట. మనకి బార్డర్ ఏదైతే వచ్చిందో అదే మనకి బ్లౌజ్. ఇట్లా మంచిగా ఉంది. ప్యాటర్న్ అయితే ప్యూర్ మోడల్ క్రేప్ అనమాట. క్రేప్ లాగా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉండదు, అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండదు అనమాట. చాలా బాగుంది. మంచి ఫ్యాన్సీ శారీ అనమాట. 4200లో ఉంది. ఇంకొకటి చూపిస్తాను మీకు. సేమ్ దాంట్లోనే పింక్ కలర్, మంచి బీట్రూట్ పింక్. ఇదిగోండి, బ్లౌజ్ మంచిగా డిఫరెంట్గా పెట్టి ప్యాటర్న్ పెట్టి కుట్టించండి, చాలా బాగుంటుంది. ప్యూర్ మోడల్ క్రేప్ అనమాట. మంచి బీట్రూట్ పింక్, బాగుంది. పింక్ రెడ్ మిక్స్లో ఉందండి. ఇది రెడ్డే అనుకోండి, పింక్ వేరు ఉంది. ఇది చాలా బాగుంది కలర్ కాంబినేషన్. లేస్ అది కూడా రావడం. 4200 అండ్ పళ్ళు మంచి ప్రీమియం మోడల్ క్రేప్ అనమాట. అండ్ బ్లౌజ్ బాగుంది. డిఫరెంట్గా ప్రజెంట్ చేయండి, బ్లౌజ్ ప్యాటర్న్ పెట్టి, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట. మంచి సాఫ్ట్ ప్రీమియం మోడల్ క్రేప్ ఇది. సేమ్ దాంట్లోనే ఇంకొక కలర్. ఇవన్నీ చెప్తున్నాను కదా అండి, బొటిక్ స్టైల్ అనమాట. అందరి దగ్గర ఏమీ ఇట్లా ఉండవు, చాలా సెలెక్టెడ్గానే ఉన్నాము చూపించే వాళ్ళం. ఇట్లాగా బాగుంది. సో ఇట్లా డిజిటల్ ఆర్ట్ అనమాట మొత్తం అంతా. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, అసలు ఏం ప్రాబ్లం లేదు. మంచి ఫాలిన్ మెటీరియల్ అనమాట, సాఫ్ట్గా ఉంటుంది, బాగుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ బాగుంది కదా అండి. చెక్స్ ప్యాటర్న్ వచ్చి బ్లౌజ్ కూడా చాలా బాగుంది. కట్టుకుంటే బాగుంటాయి, ఇలా రెట్రో స్టైల్లో అనిపిస్తుంది బ్లౌజ్ అది వేస్తే, బాగుంటుందండి. సేమ్ దాంట్లోనే పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. అన్ని కలర్స్ బాగున్నాయి. ఇదిగోండి, పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ డిజిటల్ ఆర్ట్. అసలు చాలా బాగుంది శారీ అయితే. ప్రతి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. 4200 అండ్ పళ్ళు లేస్ బార్డరు అంతాను మంచిగా ఉంది. అండ్ బ్లౌజ్ బాగుంది. ఇంకా అన్నీ చూపిస్తాను చూడండి, మంచి మంచి డిజైన్స్ అనమాట. దీంట్లోనే వేరే డిజైన్ అనమాట, సిమిలర్గానే ఉంది. సిమిలర్ ప్యాటర్న్. ఇది పర్ల్ వర్క్ వచ్చింది అనమాట. ఇదిగోండి, అబ్బా చాలా బాగుందండి. మంచి మంచి బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్. మంచిగా డిజిటల్ ఆర్ట్, సన్నటి పర్ల్ బార్డరు, స్కేలపింగ్ బార్డరు కడితే భలే ఉంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది, చాలా బాగుంది. బ్లౌజ్ కూడా వర్క్. 3800. రెండు డిజైన్లు వచ్చాయి అనమాట ఇందులో. చాలా బాగా అనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ ఏంటి, డిజైన్ ఏంటి, అసలు మంచిగా ఉందండి. ఫ్లవర్స్
భలే ఉంది, నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. మంచి చినాన్ సిల్క్ అనమాట, ఇది చినాన్. ఇంకొకటి వచ్చేసరికి ఈ సారీ చూడండి, ఇది గంగా జమున స్టైల్ విత్ హ్యాండ్ వర్క్. భలే ఉంది కలర్ కాంబినేషన్ అయితే, మొత్తం అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇదిగోండి బులియన్ స్టిచ్ తోటి హ్యాండ్ వర్క్ చేసిన శారీ అనమాట. దగ్గరగా మళ్ళీ ఫ్లవర్ బుటీస్ కూడా వస్తాయి. బిస్కెట్ కలర్ కాంబినేషన్ అనమాట, బేస్ కలర్. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉందండి, అసాం సిల్క్ టైప్లో ఉంది ఫ్యాబ్రిక్ అయితే. రెండు వైపులా 2 కలర్ కాంబినేషన్స్ గంగా జమున స్టైల్ వచ్చింది. ఎంబ్రాయిడరీ బులియన్ స్టిచ్ ఎంబ్రాయిడరీ అనమాట అంతాను. భలే ఉంది. అండ్ పళ్ళు, ఇప్పుడు ఈ డిజైన్ బాగా ఎక్కువ వస్తుందండి ఇట్లా పళ్ళు అదిను. మళ్ళీ బ్లౌజ్కి ఎంబ్రాయిడరీ, స్లీవ్స్కి ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. భలే ఉంది, బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 4050. మొత్తం హ్యాండ్ వర్క్ కదా అండి, ఇదంతాను హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట. చాలా బాగుంది. వర్క్ క్వాలిటీ చూడండి అసలు, మీరు ఇక్కడికి వచ్చి చూడండి అసలు ఎంత బాగుందో. మంచి ఫైన్ ఫినిషింగ్ వస్తుంది. సూపర్ ఉందిలేండి డిజైన్ అయితే, బాగుంది. ఇంకా ఇందులో కలర్స్ ఉన్నాయి, అన్ని పేస్టల్ షేడ్స్ అనమాట, ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్స్. 4050 ప్రైస్ రేంజ్. వర్క్ క్వాలిటీ చాలా బాగుంది. మొత్తం చేత్తో కుట్టిన ఎంబ్రాయిడరీ అండి, మంచిగా ఉంది. ఇట్లాగా ఇక్కడ వరకే వస్తుంది, ఫ్రంట్ వరకే వస్తుంది అనమాట ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ అంతా మళ్ళీ బుటీసే, ఫ్లవర్ బుటీస్. రెండు వైపులా 2 డిజైన్, గంగా జమున డిజైన్ అనమాట. బార్డర్ గంగా జమున బార్డర్. పళ్ళు అటు ట్రెడిషనల్ కమ్ ఫ్యాన్సీ టైప్లో వచ్చిందండి శారీ అయితే, చాలా బాగుంది. 4050. అండ్ ఇంకొకటి బ్లూ అండ్ పింక్, ఇది సింగిల్ కలరా? రెండు కలర్స్ వేరు ఉన్నాయండి, పింక్ అండ్ మజంతా. ఇదిగోండి, సింగిల్ ఇయర్ వేసుకుంటేనే దీని అందం అసలు, చాలా బాగుంది, మంచిగా ఉంది. గంగా జమున స్టైల్ బార్డర్. 4050. ఇంకొక కలర్ ఉందండి, చాలా బాగుంది, టెంప్టింగ్ కలర్, చూపిస్తాను. పళ్ళు కంచి స్టైల్ పళ్ళు అనమాట. అండ్ బ్లౌజ్ చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే, మంచిగా ఉంది. అండ్ ఇంకొక కలర్ అన్నాను కదా, ఈ కలర్ చూడండి, హాఫ్ వైట్ అనమాట. హాఫ్ వైట్కి ఇది పెళ్లి కూతురికి చక్కగా కట్టి కూర్చోపెట్టచ్చు అండి. స్టార్టింగ్ మనకి ఏమైనా పసుపు ఫంక్షన్స్కి వాటికి కూర్చుంటాం కదా, అప్పుడు బాగుంది. అన్ని ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అనమాట, మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. దాని మీద ఎంబ్రాయిడరీ చాలా బాగుందండి, మంచి ఫైన్ ఫినిషింగ్ వచ్చింది. హ్యాండ్ వర్క్ అనమాట అంతాను. బులియన్ స్టిచ్ మళ్ళీ అక్కడక్కడ దగ్గరగా చేత్తో కుట్టిన వర్క్ వస్తుంది. 4050. పళ్ళు అండ్ బ్లౌజ్. బాగుంది కదండి, చాలా బాగున్నాయి శారీస్ అయితే. రేట్ కూడా అలాగే ఉన్నాయి, దానికి తగ్గట్టు క్వాలిటీ కూడా అలాగే ఉంటుందన్నమాట. సో చక్కగా మీకు ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి మెసేజ్ చేసేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.